హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మనకి ఎప్పుడైనా కారంగా తినాలనిపిస్తుంది, బయటికి కాకుండా మన ఇంట్లోనే చేసుకొని హెల్తీ వర్షన్లో తినాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. సాంబార్ రైస్ అనేది ఒకే ఒక గిన్నెలో అయిపోతుంది. మనం ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని అంటే కుక్కర్ పెట్టేసుకొని కొద్దిగా చిన్న ఉల్లిపాయ అనేది కట్ చేసేసుకొని కొద్దిగా ఎర్రగా వేగనివ్వాలి. వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మన దగ్గర ఫ్రెష్ ఉంటే ఇంకా మంచిది. మన దగ్గర ఏవేవైతే ఉంటాయో వెజిటేబుల్స్, ఆ వెజిటేబుల్స్ని సన్నగా కట్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ దాకా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనము కారం, ఉప్పు, పసుపు, నెక్స్ట్ కొత్తిమీర, ఏదైనా కొత్తిమీర లేకుంటే పుదీనా తీసేసుకొని అన్నీ వేసేసి కలిపేసేయాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గనిచ్చుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగానే ఒక 1 అవర్ లేకుంటే 15 మినిట్స్ ముందే మనం ఏవైతే బియ్యం పప్పు కడిగి పెట్టుకున్నామో అవి దీంట్లో వేసేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యము నెక్స్ట్ హాఫ్ గ్లాస్ పప్పుకి మనం ఏం తీసుకోవాలంటే 1 గ్లాస్కి 3 గ్లాసెస్ తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటే సాంబార్ రైస్ బాగా మెత్తగా వస్తుంది. నెక్స్ట్ తినడానికి కూడా రుచిగా కారంగా కూడా ఉంటుంది. లాస్ట్లో మనం ఫైనల్గా ఏం యాడ్ చేయాలంటే ఉల్లిపాయ పలుకులుగా తీసేసి యాడ్ చేసామనుకోండి, సాంబార్ రైస్ అనేది హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ మనం తినడానికి కూడా బాగుంటుంది. మనం కొద్దిగా నెయ్యి వేసుకొని తినేసామనుకోండి, పిల్లలు కూడా ఇంకోసారి చేయండి అని అంటారు. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో నేను యాడ్ చేసింది సాంబార్ పొడి, ఇంకా బాగుంది టేస్ట్. థ్యాంక్ యూ.